సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేవదారు రుద్రాక్ష వృక్షాలతో పచ్చని మేలి ముసుగుతో సొగసులీనే హిమకాంత ప్రభావం అమేయం. హిమజలాలు మానవ జీవనానికి ఆధారాలు. అందులో ఆవిర్భవించిన కరుణాంతరంగా వాత్సల్య తరంగా గంగా. భారతీయ ధార్మిక వృక్షానికి ప్రాణంగా ప్రవహించే జీవధార గంగా. హిమాలయాలు, వేదాలు, గంగా జలాలు, దేవాలయాలు, ధర్మ ప్రబోధాలు భారతీయ సంస్కృతికి పంచప్రాణాలు. సాక్షాత్తు గంగా నదీమ తల్లి ఆవిర్భవించిన గంగోత్రి దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కనులు తుడుచు కామధేను తోడు నీవని నిన్ను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని భూమిని తడిపి దివి గల గల గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి. గంగోత్రి క్షేత్రం విస్తీర్ణంలో చాలా చిన్నది. కానీ అఖండ పుణ్యరాశిని భక్తులకు ప్రసాదించే విషయంలో సమున్నతమైనది, బృహత్తరమైనది. ఉతరి అనే శబ్దానికి దిగుట అని అర్థం చెప్తారు. గంగానది ఇక్కడ కిందికి దిగింది కాబట్టి ఈ పావన ధాత్రికి గంగోత్రి అనే పేరొచ్చింది. ప్రకృతిమాత ఇంటి ముంగిట్లో పెరిగిన ప్రవల్లిక, ధవళ హిమ రంగవల్లిక. ధవళధాళ ధళ్యములతో ప్రకాశమానంగా భారత ఆధ్యాత్మిక సౌధానికి హిమకిరీటంగా శోభిల్లే రజతాంచల సౌందర్య వీక్షణం పూర్వజన్మ సుకృత ఫలం. హిమజలాలు మానవ జీవితానికి ఆధారాలు. అందులో ఆవిర్భవించిన కరుణాంతరంగ వాత్సల్య తరంగా గంగా. భారతదేశానికి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించే దివ్య వేదవాణి ప్రతిధ్వనించిన ప్రదేశం హిమవత్ పర్వత ప్రాంతం. జీవనదులు జనించిన పావన పురిటిగడ్డాది. భౌతిక సౌందర్యం, మానవతా బంధం, దైవ అనుబంధాన్ని అనుభూతికి తెచ్చే దివ్య భూమిక హిమాలయ వేదిక. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 పుణ్య ప్రదేశాలు చార్ధామ్గా విఖ్యాతిని పొందాయి. యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ యాత్రలకు మల్లే గంగోత్రి యాత్ర కూడా అత్యంత క్లిష్టమైనదే. ఇరుకైన ఘాట్ రోడ్ మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. ఒకవైపు ఎత్తైన కొండలతో కూడుకున్న పర్వత శ్రేణులు, మరోవైపు లోయ మార్గం గుండా ప్రయాణిస్తోన్న గంగా నదీమ తల్లి భక్తులకు కనువిందు చేస్తాయి. మే నుంచి సెప్టెంబర్ నెల వరకు ఈ యాత్ర సాగినప్పటికీ వర్షాలు పడుతున్న సమయంలో గంగోత్రి యాత్ర సాహసోపేతమైన యాత్ర అవుతుంది. వర్షాకాలంలో పర్వతాల మీద నుంచి కొండ చర్యలు కిందకు పడి గంగోత్రి మార్గాన్ని పూర్తిగా మూసివేస్తాయి. అత్యంత ప్రమాదభరితమైన ఈ మార్గంలో కొండ చర్యలు విరిగిపడితే ఆ కొండ చర్యలను తొలగించేంత వరకు భక్తులు ఆ ప్రదేశంలోనే ఉండిపోవలసి వస్తుంది. అలాంటి సందర్భాలలో వందలాది వాహనాలు, వేలాది మంది భక్తులు ఆ మార్గంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. హృషికేశ్ నుంచి నరేంద్రనగర్, చంబా, తీహారీ, ధరసు, ఉత్తర కాశీ, గంగానాని, లంకచట్టి,
భైరాన్ ఘాట్ మీదుగా ఎక్కువ మంది భక్తులు గంగోత్రికి చేరుకుంటారు. యమునోత్రిని సేవించుకుని తిరిగి వచ్చే యాత్రికులు చార్కోట్, బ్రహ్మకాల్, ధరసు, ఉత్తరకాశీ మీదుగా గంగోత్రికి వస్తారు. మరికొంతమంది ముస్సూరి, తిహారీ, ధరసు, ఉత్తరకాశీ నుంచి గంగోత్రి క్షేత్రానికి తరలివస్తారు. जय गंगे माता श्री जय गंगे माता जो नर तुझको ध्याता जो नर तुझको ध्याता मनवांछित फल पाता ओम जय गंगे माता। దివ్య నదులలో ప్రథమ స్థానం పొందిన గంగానది ఆకాశం నుంచి దిగివచ్చి భారతావనిలో ప్రవహించడం ఒక విశిష్టమైన అంశం. అసలు గంగానది జన్మస్థలం గోకులం. ఒకసారి గోలోకంలో పరమేశ్వరుని సంగీత గానానికి రాధాకృష్ణులు పరవశించిపోయారట. ఆనందగాత్రులైన వారి నుంచి దివ్య జలం ప్రవహించిందట. ఆ జలం సాకార రూపం పొంది గంగాదేవిగా మారింది. రాధాకృష్ణుల దివ్య శరీరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున గంగాదేవి ఉద్భవించింది. ఉజ్వల రూప లావణ్య విశేష గుణ సంపత్తి కలిగిన గంగ కృష్ణుని మోహించింది. విషయం గ్రహించిన రాధ గంగను పానం చేయడానికి సిద్ధపడగా గంగాదేవి భయపడి కృష్ణుని పాదాలలోకి ప్రవేశించింది. దీనితో ఊర్ధ్వ అధోలోకాలలో జలశూన్యం ఏర్పడింది. జగత్ సంక్షోభాన్ని గమనించి బ్రహ్మ, రుద్రాదులు వచ్చి కృష్ణ పరమాత్మను ప్రార్థించారు. కృష్ణుడు రాధను స్వాంతనపరిచి తన పాదపద్మముల నుంచి గంగను బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవహింపచేశాడు. గంగకు రాధా మంత్రాన్ని ఉపదేశించాడు. నాటి నుంచి గంగ విష్ణు పాదోద్భవి అనే పేరును పొందింది. శ్వేత చంపక వర్ణభాం గంగాం పాప ప్రణాశినీం అని విఖ్యాతిగాంచిన గంగ చిరకాలం బ్రహ్మ కమండలంలోనే ఉండిపోయింది. గోముఖ్ గంగోత్రి నుంచి దేవప్రయాగ వరకు ప్రవహించే గంగా నదికి భాగీరథి అనే పేరు ఇక్కడ సుప్రసిద్ధంగా వినిపిస్తుంది. లంకచట్టి, భైరాన్ ఘాట్లకు మధ్యగా ఉన్న హిమాలయ పర్వతాల నుంచి వస్తోన్న జాహ్నవి ప్రవాహం ఇక్కడ భాగీరథిలో సంగమిస్తుంది. గంగోత్రి క్షేత్రం విస్తీర్ణంలో చాలా చిన్నది, కానీ అఖండ పుణ్యరాశిని భక్తులకు ప్రసాదించే విషయంలో సమున్నతమైనది, బృహత్తరమైనది. ఉతరి అనే శబ్దానికి దిగుట అని అర్థం. గంగ ఇక్కడ దిగినది కాబట్టి గంగోత్రి అనే పేరు ఏర్పడింది. స్వర్గం, మత్స్య, పాతాళ లోకాలలో ప్రవహించిన ఏకైక నది గంగా నది. అందుకనే గంగకు త్రిపదగామి అనే పేరొచ్చింది. భూమిపై అలకనందగా, పాతాళంలో భోగవతిగా గంగా నది ప్రసిద్ధి చెందింది. గంగా భూమి మీదకు ఆకాశం నుంచి దిగి రావడానికి కారణభూతులు సగరపుత్రులు. ఆ మహనీయుల తపోఫలంగా గంగామాత భూమి మీదకొచ్చింది. అలా కిందకు దూకిన గంగ 7 పాయలుగా చీలి ప్రవహించింది. భాగీరథి, జాహ్నవి, బిలాంగన, మందాకిని, అలకనంద, ఋషిగంగ, సరస్వతి అని గంగ 7 పాయల పేర్లు స్మరిస్తే 7 జన్మల పాపాలు ప్రక్షాళనవుతాయట. గంగా నది ఆకాశం నుంచి దిగివచ్చి భారతావనిలో ప్రవహించడం ఒక విశిష్టమైన అంశం. గంగ భూమి మీదకు ఆకాశం నుంచి దిగిరావడానికి కారణభూతులు సగరపుత్రులు. దీనికి సంబంధించిన కథ వివిధ గ్రంథాలలో అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ప్రధాన కథాభాగ శ్రవణం ఐశ్వర్యప్రదాయకం. అయోధ్యను పరిపాలించే సగర మహారాజు మహాశక్తిమంతుడు. దేవతల పక్షాన రాక్షసులతో అనేక యుద్ధాలు చేసి వారిని ఓడించాడు. అనేక అశ్వమేధయాగాలు సవైదికంగా నిర్వర్తించాడు.
100 యజ్ఞాలు పూర్తి చేస్తే సగరుడు ఇంద్ర పదవికి అర్హుడవుతాడని భావించిన మహేంద్రుడు సగరుడు వైభవంగా చేస్తున్న అశ్వమేధ యజ్ఞాశ్వాన్ని మాయతో అపహరించి పాతాళలోకంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఉంచి అదృశ్యమయ్యాడు. యాగాశ్వ అన్వేషణ కోసం తన ద్వితీయ పత్నీ సంతానమైన 60,000 మంది కుమారులను సగరుడు పంపించాడు. వారు అన్ని చోట్ల వెతికి చివరకు భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వెళ్లారు. సగరుని కుమారులు అక్కడ కపిల మహామునిని అశ్వాన్ని చూచి మహర్షియే హయాన్ని హరించాడని ఊహించి ఆయన మీదకు యుద్ధానికి వెళ్లారు. మూర్ఖులు దురహంకారులైన వారిని చూసిన కపిలుడు హుంకరించగా అందరూ భస్మమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సగరుడు తన ప్రథమ పత్ని మంజుని పుత్రుడైనటువంటి అంశుమంతుణ్ణి పంపించాడు. వినయ వివేకాలు కలిగిన అంశుమంతుడు కపిల భగవానుణ్ణి ప్రార్థించి అశ్వాన్ని తీసుకున్నాడు. పినతల్లి సుతుల సద్గతికి దివ్యగంగాజల తర్పణమొక్కటే మార్గమని గ్రహించాడు. ఆకాశగంగను భూలోకానికి తీసుకురావడానికి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు తమ తీవ్ర తపోనిష్టలతో ప్రయత్నించారు కాని సఫలీకృతులు కాలేదు. దిలీపుని కుమారుడైన భగీరథుడు అచంచలమైన పట్టుదలతో తపస్సు చేసి గంగామాతను ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆమె వాత్సల్యంతో, కుమారా, అత్యంత వేగంతో నేను క్రిందకు దిగినప్పుడు భూమి బ్రద్దలైపోతుంది. నన్ను భరించే శక్తి లోకశుభంకరుడైన శంకరునికే ఉన్నదని పలికింది. గంగాదేవి పలుకులను శిరస్సున దాల్చి పరమేశ్వరుని కోసం భగీరథుడు ఉగ్రమైన తపస్సు చేశాడు. భక్తవ శంకరుడైన పరమశివుడు భక్తుని కోరికను మన్నించాడు. మహోద్ధృతితో దివి నుంచి భువికి దిగివచ్చిన గంగను తన జటామకుటంలో బంధించాడు. ఉల్లోల కల్లోల తరంగిత అయిన గంగ జాలువారలేకపోయింది. విఫల మనోరథుడైన భగీరథుడు మరల గంగాధరుని గురించి సమధిక తపోదీక్షాదక్షుడైనాడు. భగీరథుని అకుంఠిత తపస్సుకు మెచ్చి ఉమాపతి గంగమ్మను కొలదిగా వదిలాడు. కైలాసపతి అనుగ్రహంతో హిమవత్ పర్వతములపై ప్రవహించిన గంగ భగీరథుని వెంట సాగింది. దారిలో జామదగ్ని మహర్షి ఆశ్రమాన్ని ఉవ్వెత్తున ముంచగా ఆయన కినుక వహించి గంగను త్రాగివేశాడు. ఈ అనూహ్య సంఘటనను గాంచి భగీరథుడు జామదగ్ని మహర్షిని పలు విధాలుగా వేడుకొనగా ఆయన తన చెవి నుంచి గంగను ప్రవహింపచేశాడు. అప్పటినుంచి గంగకు జాహ్నవి అనే పేరొచ్చింది. అనంతరం భాగీరథి పాతాళలోకంలో సగరుని పుత్రులకు సద్గతిని ప్రసాదించింది. భగీరథుని ప్రయత్నం సాఫల్యం పొందింది. దివ్య గంగానది జలస్పర్శతో భారతావని పుణ్యగర్భగా విఖ్యాతి నొందింది. కలియుగమున కల్పతరువు నీడ నీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని, నిను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని, భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి గంగోత్రి. గంగోత్రిలో ఉన్న ప్రసిద్ధ ఆలయం గంగామాత ఆలయం. విరబూసిన ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయంలోని గంగామాత దర్శనం సకల పుణ్యప్రదం. ఆ విశేషాలేంటో పరిశీలించండి. గంగోత్రి అద్భుతమైన పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతోంది.
ప్రశాంతమైన ఆహ్లాదకరమైన ప్రకృతి అందచందాల మధ్య ఆధ్యాత్మిక వైభవానికి నయనాక్షరంగా గంగోత్రి ఆలయం మనకు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ గంగానది తక్కువ వెడల్పుతో వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఒడ్డున అనేక స్నానఘట్టాలున్నాయి. అయితే ఇక్కడ స్నానం చేయడం కొద్దిగా కష్టమే. అందువల్ల భక్తులు గంగా జలాలను శిరస్సు మీద జల్లుకొని ధన్యులవుతారు. గంగోత్రి ఆలయ పరిసర ప్రాంతాల దగ్గర ప్రవహించే గంగకు కేదారగంగ అని పేరుండడం విశేషం. గంగోత్రి ఆలయం తెల్లని చలువ శిలలతో ముత్యాల రాసి నూర్చి కట్టినట్లుగా స్ఫటిక కాంతులతో కనిపిస్తుంది. గంగా నదికి దక్షిణ తీరంలో ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు అత్యద్భుత శిల్ప సౌందర్యంతో నేత్రోత్సవంగా ఉండేది. భౌగోళిక మార్పుల వల్ల ప్రాచీనమైన దేవాలయం శిథిలమైపోయింది. ఆధునిక కాలంలో నేపాల్ అధికారి అయిన అమర్ సింగ్ థాపా ఈ గుడిని పునర్నిర్మించాడు. తదనంతర కాలంలో జైపూర్కు చెందిన రాణా వంశస్థులు దీనిని అభివృద్ధి చేశారు. సురుచిర సుందర శోభితమైన ఆలయ ప్రాంగణం ప్రధానంగా ముఖమండపంతో 3 గర్భగృహాలతో విరాజిల్లుతోంది. వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చిన భక్తులు గంగా మాతాకి జై అంటూ గంగానామస్మరణ చేస్తూ ఆనందంగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానమైన గర్భగుడిలో పంచమాతలలో ఒక మాతగా ప్రసిద్ధి పొందిన గంగాదేవి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి భక్తులు హర్షధ్వానాలు చేయడం ఒక సంప్రదాయం. మానవతకు అర్థాన్ని పరమార్థాన్ని ప్రసాదించిన గంగాదేవిని స్తోత్రం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని భగీరథ శిల భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. భగీరథుడు ఇక్కడే గంగావతరణం కోసం తన జీవితాన్ని తపస్సుకు సమర్పణ చేసి ఆకాశంలో ప్రవహించే దివ్య గంగానదిని భూలోకానికి తీసుకువచ్చాడు. జీవించినంతకాలం ప్రాణాధారంగా నిలచి మరణానంతరం సద్గతులు కలిగించే గంగమ్మను అవతరింపజేసిన భగీరథునికి భక్తులందరూ వినయంగా నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేస్తారు. మఖువా గ్రామం నుంచి వచ్చిన అర్చకులు గంగోత్రి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. విపరీతమైన మంచు కురిసే కాలంలో ఆలయాన్ని 6 నెలల పాటు మూసివేస్తారు. అప్పుడు గంగామాత ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా మఖువా గ్రామానికి తీసుకువెళ్లి మళ్లీ ఆలయం తెరిచే వరకు అక్కడే ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గంగోత్రిలో ప్రతిరోజు త్రిసంధ్యలలో గంగానదికి సభక్తికంగా అర్చనలు చేసి హారతులు సమర్పిస్తారు. ఇక్కడ ప్రవహించే గంగానది పరమ పవిత్రమైనది. గంగా నదీపాయలుగా చెప్పబడే ఇతర నదులు కలవని అచ్చమైన గంగాజలాలు ప్రవహించే ప్రదేశం ఇది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర దివ్యక్షేత్రంలో రామలింగేశ్వర స్వామికి ఇక్కడి నుంచే గంగాజలాలు తీసుకెళ్లి అభిషేకాలు నిర్వర్తిస్తారు. అలాగే కొంతమంది భక్తులు ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. ఆలయానికి సమీపంలో నదికి వెళ్లే మార్గంలో గంగాకుండ్ భక్తులకు దర్శనమిస్తుంది. దీనినే గౌరీ తీర్థం అని పిలుస్తారు. గంగానది ఇక్కడ ఒక సన్నని పాయవలే జాలువారుతూ ఉంటుంది. పుత్రుని కోసం పార్వతీదేవి ఇక్కడ తపస్సు చేయగా కుమారస్వామి జన్మించాడని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. గంగోత్రి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యధామం గోముఖ్. గంగా నదీమ తల్లి ఇక్కడి నుంచే ఆవిర్భవించిందని చెప్తారు.
ఆ విశేషాలేంటో పరిశీలించండి. గంగోత్రి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో పరమపావన గోముఖ్ పుణ్యప్రదేశం ఉన్నది. ఇక్కడకు చేరుకోవడం చాలా కష్టమైన పని. గోవు ముఖం వంటి ఆకారంగా ఉన్న ఒక కొండ బిలం నుంచి అత్యంత వేగంగా నురగలతో ఉరకలతో గంగమ్మ బయటకు ప్రవహిస్తుంది. అద్భుతమైన సుందర గంభీరమైన దృశ్యమిది. ఇది దాటి ఇంకా క్లిష్టమైన మార్గంలో ప్రయాణిస్తే తపోవన్ ప్రాంతానికి చేరుకోవచ్చు. పురాణాలలో ఈ ప్రాంతాన్ని బిందుసర ప్రాంతమని పేర్కొంటారు. ఇది పేరుకొన్న ఒక అఖండమైన మంచు ఫలక. ఇక్కడ నుంచే మంచు నీరు అట్టడుగున కరిగి గోముఖం నుంచి వెలువడి ఆ తరువాత గంగోత్రి దగ్గర కనిపిస్తుంది. భారతీయుల ఆధ్యాత్మిక భావనలలో గంగమ్మ నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. యావదస్తి గంగాయాంతావత్సర్వే సతిష్ఠతి అనే నమ్మకం ప్రజల్లో బలంగా వ్యాపించి ఉన్నది. గంగానామ స్మరణం పాపాలను నిర్మూలిస్తుంది. ఇక గంగా స్నానాన్ని పావన భావనతో ఆచరిస్తే సమధిక పుణ్యం లభిస్తుంది. అనేకసార్లు గంగా స్నానం చేసిన భక్తులకు విష్ణు సారూప్యం కలుగుతుంది. గంగోత్రి పుణ్యప్రాంత దర్శనం మనందరికీ శ్రేయస్సును, పరోపకార బుద్ధిని, లోక కళ్యాణ ప్రవృత్తిని కలుగచేస్తుంది. కాలుష్య కోరల నుంచి మన ఆధ్యాత్మిక భౌతిక జీవన ఆధార జలస్రవంతి గంగను కాపాడుకుందాం. భవిష్యత్ తరాలకు నిత్య జల కళామూర్తి గంగోత్రిని అందిద్దాం. గంగోత్రి పుణ్యధామాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం అగస్త్య మహాముని క్షేత్రానికి చేరుకుంటారు. పరమ పుణ్యధామమైన ఈ క్షేత్రంలో కొలువైన అగస్త్య మహామునిని భక్తితో పూజిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. గంగోత్రికి పోయే మార్గంలో భక్తులకు దర్శనమిచ్చే మరో పుణ్యధామం అగస్త్య మహాముని. మందాకిని నదీ తీరంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యధామం ఓ సుందర ప్రదేశంగా, ఆధ్యాత్మిక సుగంధ పుష్పాలు విరబూసే మహిమాన్విత ధామంగా విరాజిల్లుతోన్నది. సాక్షాత్తు అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో లోక కళ్యాణార్థం తపమాచరించడం వల్ల ఈ క్షేత్రానికి అగస్త్య మహాముని అనే పేరొచ్చింది. అయితే క్షేత్రం పూర్వనామధేయం నాకోట్. రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ఈ దివ్యధామంలో అతి పురాతన కాలం నాటి అగస్త్య మహాముని ఆలయముంది. విశాలమైన ప్రాంగణంలో అలరారుతోన్న ఈ దివ్యాలయంలోకి చేరుకోగానే మనోహరమైన ఆలయ గోపురం అగుపిస్తుంది. ఆలయానికి ముందు కుడివైపున భీముడు, ఎడమవైపున హనుమంతుడు కొలువయ్యారు. గర్భాలయంలో అగస్త్య మహాముని మూర్తి రూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తాడు. అగస్త్య మహామునిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం పక్కనే ఉన్న అగస్త్య మహాముని ఉత్సవమూర్తి మందిరానికి చేరుకొని స్వామివారిని మనసా వాచా కొలుస్తారు. ఇక్కడకు సమీపంలోనే భక్తులకు అగస్త్యేశ్వరలింగం, శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తారు. త్రేతాయుగం నాటిదిగా చెప్పబడుతోన్న ఈ దివ్యాలయంలో ఏటా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే పరమ పవిత్రమైన ఈ దివ్యాలయంలో మహిళా భక్తులు రోజు భజనలు, కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి సేవలో తలమునకలవుతారు.
ఈ క్షేత్ర దర్శనం పుణ్యప్రదాయకమైందిగా పురాణాలు చెబుతున్నాయి. గంగా నామస్మరణం పాపాలను నిర్మూలిస్తుంది. గంగా స్నానం సర్వోత్కృష్టమైనది. అనేక మార్లు గంగా స్నానం చేసినందువల్ల సర్వం శుభం జరుగుతుంది. లోకపావని అయిన ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ